నిస్సహాయత, చేతకానితనం ఇవన్నీ మానసిక స్థితులు. ఒక ఆలోచన, ఒక భావన అంతే. నువ్వు గనక అనుకున్నావనుకో నువ్వు నిస్సహాయుడివి, బలహీనుడివి అని, నువ్వు అలాగే ఉంటావు. అదే నువ్వు బలహీనుడివి, నిస్సహాయుడివి కాదని అనుకున్నావనుకో అప్పుడు నువ్వు అలా ఉండవు. అయినా ఇంతకు ముందు కూడా నీ జీవితంలో ఇంతకంటే కూడా పెద్ద పెద్ద సమస్యలు ఎన్నో వచ్చాయి. వాటిని నువ్వే పరిష్కరించుకున్నావు. నువ్వు ఆ సమస్యల నుంచి బయటపడ్డావుగా, అవునా? అంతా మీ కృప, భగవంతుడి కృప. లేకపోతే నా వల్ల అవుతుందా? భగవంతుడు కూడా వాళ్లకే సహాయం చేస్తాడు ఎవరైతే స్వశక్తితో పైకి ఎదగాలనుకుంటారు. గుర్తు చేసుకో శ్యామా, ఒకప్పుడు నువ్వే ఎన్ని సమస్యలొచ్చినా, కష్టాలొచ్చినా ఎదురిస్తానని సంకల్పం తీసుకున్నావు. ఓటమి ఒప్పుకోనని ప్రతిజ్ఞ చేశావు. నువ్వు నిరాశలో కుంగిపోకుండా ఆశలో కర్మ మీద విశ్వాసం ఉంచావు. నువ్వు